హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ అండి. ఇది మూడవ వీడియో. సబ్జెక్ట్ అనలిస్టులు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన బిట్స్ అండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి. మరి మొదటి బిట్ చూద్దామండి. ఎక్సర్సైజ్ హర్మ్యూస్ శక్తి 2022 వాజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ డాష్. ఆన్సర్ ఆప్షన్ బి, మలేషియా. ఇండియా మలేషియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హర్మ్యూస్ శక్తి 2022 స్టార్టెడ్ అట్ పోలైక్లాంగ్ ఇన్ మలేషియా. ఇది నవంబర్ 28లో జరిగిందండి. ఇది యాన్యువల్ ప్లానింగ్గా ఈ యొక్క ఎక్సర్సైజ్ హర్మ్యూస్ శక్తి అనేది ఇండియాకి మలేషియాకి మధ్య 2012 నుంచి కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ అయితే జరుగుతూ ఉందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. The 7th edition of the Global Technology Summit was held in. Answer option D, New Delhi. The 7th edition of the Global Technology Summit was held from నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు కూడా ఈ 7th ఎడిషన్ అయినటువంటి గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ జరిగిందండి. ఈ సమ్మిట్ యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే జియో పాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ అనే థీమ్తో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఈ యొక్క గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అండి, ఇంటర్నేషనల్ జాగ్వార్ డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్. మరి ఇంటర్నేషనల్ జాగ్వార్ డే ఆన్సర్ ఆప్షన్ ఏ, నవంబర్ 29th. ద నేషనల్ జియోలాజికల్ పార్క్ సెలబ్రేటెడ్ ఇంటర్నేషనల్ జాగ్వార్ డే. ఎవరు సెలబ్రేట్ చేస్తారండి? నేషనల్ జువాలజికల్ పార్క్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు ఈ ఇంటర్నేషనల్ జాగ్వార్ డేని ఆన్ నవంబర్ 29th నుండి. ఇంటర్నేషనల్ జాగ్వార్ డే వాజ్ క్రియేటెడ్ టు. ఇందు గురించి ఈ ఇంటర్నేషనల్ జాగ్వార్ డేని క్రియేట్ చేశారు అంటే రైజ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంక్రీజింగ్ థ్రెట్స్ ఫేసింగ్ ద జాగ్వార్. ఈ జాగ్వార్స్ ఫేస్ చేసే థ్రెట్స్ ఫేస్ చేస్తున్నాయి కదండి, వాటిని అంటే వేటాడడం వీటిని ఏం చేయాలి, తగ్గించడం కోసం ద క్రిటికల్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఎన్ష్యూరింగ్ ఇట్స్ సర్వైవల్. ఇవి వీటి నుంచి ప్రాణహాని ఉందో వాటిన్నిటి నుంచి కూడా రక్షించడం అనేది, ఈ విధంగా అబ్జర్వ్ చేయడం అనేది ఈ ఇంటర్నేషనల్ జాగ్వార్ డే యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. నెక్స్ట్ అండి, ఇన్ నవంబర్ 2022 ప్రీతి సుదన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ డాష్. ఆన్సర్ ఆప్షన్ సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ అంటాం కదండి. దానికి ఈమె ఫార్మర్ హెల్త్ సెక్రటరీ అండి. ఈవిడ ఫార్మర్ అంటే మాజీ హెల్త్ సెక్రటరీ అండి ఈవిడ ప్రీతి సుదన్. ఈమె ఇక్కడ ఈ యూపీఎస్సీకి మెంబర్గా జాయిన్ అయ్యిందండి. నెక్స్ట్ అండి, రీసెంట్లీ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఇనాగ్రేటెడ్ హార్న్బిల్ ఫెస్టివల్ ఇన్. హార్న్బిల్ ఫెస్టివల్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అన్నది క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, నాగాలాండ్. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఇనాగ్రేటెడ్ నాగాలాండ్స్ హార్న్బిల్లీ ఫెస్టివల్ ఇన్ ద స్టేట్ క్యాపిటల్ ఆఫ్ కోహిమా. ఈ యొక్క కోహిమాలో ఈ ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. ద 10-day యాన్యువల్ ఫెస్టివల్ షోకేసెస్ ద రిచ్ అండ్ డైవర్స్ నాగా ఎథ్నిటీ త్రూ ఫోక్ డ్యాన్సెస్ అండ్ ట్రెడిషనల్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ అందరితో కూడా ఈ యొక్క ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి జగదీప్ ధన్కర్ గారు. ఇది ఆన్సర్ ఆప్షన్ సి, నాగాలాండ్ కోహిమాలో ఇనాగ్రేట్ చేశారండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఆన్సర్ బోత్ 1 and 2 కూడా ఇట్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బిట్ అండి, హూ కండక్టెడ్ హైబ్రిడైజేషన్ experiments on garden peas. Answer option A, Gregor Mendel. Gregor Mendel conducted hybridization experiments on garden peas for 7 years అండి. ఈ యొక్క గ్రెగర్ మెండల్ ఈ యొక్క గార్డెన్ పీస్ మీద 7 years పాటు ఎక్స్పెరిమెంట్ అయితే చేయడం జరిగింది. 1856 నుండి 1863 వరకు ఈ యొక్క దీని మీద
ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రెగర్ మెండల్. నెక్స్ట్ 8th బిట్ అండి. ఆటమిక్ మాస్ స్కేల్ డిపెండ్స్ ఆన్ మెజర్మెంట్ ఆఫ్ ఆటమిక్ మాస్ బై అండ్ మెజర్మెంట్ కాల్డ్ డాష్. ఆప్షన్ ఏ మాస్ స్పెక్ట్రోమీటర్. మాస్ స్పెక్ట్రోమీటర్ ఇన్వెంటెడ్ 20th సెంచరీలో మాస్ స్పెక్టేటర్ ఇన్వెంట్ చేయబడిందని. ఇన్వెన్షన్ అంటే కొత్తగా కనుగొనబడింది. అలౌస్ అస్ టు డిటర్మైన్ ఆటమిక్ మాసెస్ ప్రీస్లీ. సో వాటిని ఏం చేస్తుందంటే డిటర్మైన్ చేస్తుందండి. ఈ మాస్ స్పెక్ట్రోమీటర్ డిక్టేట్ చేస్తుందండి. నెక్స్ట్ పెట్టండి. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ లూమినియస్ ఎమిటెన్సీస్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ లూమినియస్ ఎమిటెన్సీస్. ఆన్సర్ ఆప్షన్ బి లూమినియస్ ఫ్లక్స్. 10th బిట్ చూద్దామండి. ద మపిల్లా రెబిలియన్ ఆర్ మోల్పహ్ రెబిలియన్ టుక్ ప్లేస్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ బి 1921. నెక్స్ట్ పెట్టండి. ద ఆథర్ ఆఫ్ ద ఎస్ఐ టైటిల్ స్మాల్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా అండ్ దేర్ రెమెడీస్ వాజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్ఐ టైటిల్ స్మాల్ హోల్డింగ్స్ ఇన్ ఇండియా అండ్ దేర్ రెమెడీస్ 1980లో చెప్పడం జరిగిందండి. ప్రపోజ్డ్ ఇండస్ట్రియలైజేషన్ as the answer to India's agriculture problem and is still relevant to contemporary debates. సో ఈ యొక్క అగ్రికల్చర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఈయన ఈ విధంగా టైటిల్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ పెట్టండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విచ్ రిఫరెన్స్ టు చోలాస్. ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ పెట్టండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ఖజురాహో గ్రూప్ ఆఫ్ మూమెంట్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఓన్లీ వన్. దీస్ టెంపుల్స్ వర్ built డ్యూరింగ్ ద కెండేలా డెన్సిటీ. మరి ఈ యొక్క ఖజురాహో టెంపుల్స్ ఏ రెండింటి మధ్య ఉన్నాయంటే హిందూయిజం, జైనిజం ఈ రెండిటి గ్రూపుల యొక్క కలయికతో ఈ యొక్క ఖజురాహో దేవాలయాలు అయితే ఏర్పడ్డాయండి. విచ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ పంచాయతీరాజ్. ఏ స్టేట్లో పంచాయతీరాజ్ని ఫస్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. ఎప్పుడు అంటే October 2, 1959లో నాగౌర్ డిస్ట్రిక్ట్లో ఈ రాజస్థాన్లో ఈ యొక్క పంచాయతీరాజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆర్టికల్ 352 includes an emergency due to. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ డి ఆల్ ద అబోవ్. వార్, ఎక్స్టర్నల్ ఎజర్నెస్, ఆర్మ్డ్ రెబిలియన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 16వది. విచ్ writ ఈజ్ issued బై ఏ హైకోర్ట్ ఆర్ ద సుప్రీం కోర్ట్ టు compel an authority to perform a function that it was not performing. ఆన్సర్ ఆప్షన్ ఏ mandamus. mandamus literally means we command అని అర్థం అండి. we command అని అర్థం. ఇట్ ఈజ్ ఏ కమాండ్ issued బై ద కోర్ట్ టు పబ్లిక్. సో దీన్ని mandamus అంటామండి. నెక్స్ట్ పెట్టండి. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఏ స్టేట్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు. ఆన్సర్ ఆప్షన్ డి ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. ఆర్టికల్ 164 ప్రకారం అండి ఇది.
నెక్స్ట్ పెట్టండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఆన్సర్ సి, నత్తల మేఘాలయ. ఇదా కరెక్ట్ కాదండి. మిగతా 3 మౌంటైన్, స్టేట్, ఈ 3 కూడా కరెక్టే. ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, రోజ్వుడ్, మహాగోని, ఐని, ఎబోని ఆర్ ద స్పీసీస్ ఫౌండ్ ఇన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ట్రాపికల్ ఎవర్గ్రీన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి, ఇన్ సీ ప్లాంట్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ అప్ టు ద డెప్త్ ఆఫ్. సీ ప్లాంట్స్ ఆర్ restricted up to the depth of. Answer option B, 200 meters అండి. సారీ అండి, ఆప్షన్ బి 200 meters. In sea, vegetation are found up to the depth of 200 meters. 21th bit అండి, El Azizia in Libya is well known for. ఆప్షన్ బి, హాటెస్ట్ ప్లేస్ అండి. ఇది ఎల్ అజీజియా ఇన్ లిబియా ఈజ్ వెల్ నోన్ ఫర్ హాటెస్ట్ ప్లేస్. ఎంత వచ్చిందంటే అండి, హాటెస్ట్ ప్లేస్ అంటే 57.8 degrees సెంటిగ్రేడ్ వచ్చిందండి. ఎప్పుడు అంటే 1922లో. ఎక్కడ? ఎల్ అజీజియా. హూ ప్రిపేర్డ్ ద ఫస్ట్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఎవరు ప్రిపేర్ చేశారు నేషనల్ ఇన్కమ్ని, జాతీయ ఆదాయాన్ని మొదటి ఎవరు ప్రిపేర్ చేశారు అన్నది. ఆన్సర్ ఆప్షన్ డి, దాదాబాయ్ నవరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి ఈయన, దాదాబాయ్ నవరోజీ. ఈయన ఎప్పుడు ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ని ప్రిపేర్ చేశారంటే 1876లో అండి. నెక్స్ట్ బిట్ అండి, నేషనల్ ఇన్కమ్ రిఫర్స్ టు. ఆప్షన్ ఏ, ఆన్సర్ ఆప్షన్ ఏ, ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. దీనిని నేషనల్ ఇన్కమ్ అంటారండి. నెక్స్ట్ బిట్ అండి, వెన్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ప్రైసెస్ ఈజ్ ఫాలింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డిఫ్లేషన్. లాస్ట్ బిట్ అండి, రాజా చెల్లయ్య కమిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఆన్సర్ ఆప్షన్ బి, ట్యాక్స్ రిఫార్మ్స్ కమిటీ. రాజా చెల్లయ్య కమిటీ ట్యాక్స్ రిఫార్మ్స్ కమిటీ. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.